బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాచిగూడ అభినంద్ హోటల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో తీర్మానాలను ఆమోదించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 12 కుల ఫెడరేషన్లని కార్పొరేషన్లుగా మార్చాలన్నారు. దాదాపు 30 కులాలకు కార్పొరేషన్లు లేవు. వీటికి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని, ప్రతి కార్పొరేషన్ కు చైర్మన్, ఇతర పాలక మండలులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్పొరేషన్ ఈడీ పోస్టులు గతంలో రద్దు చేశారు. దీంతో పాటు పలు తీర్మానాలను ఆమోదించారు. సమావేశం అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చెరుకు మణికంఠను నియమిస్తూ నియామక పత్రాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అందజేశారు. పోలీసు ఉద్యోగాన్ని వదిలి బీసీ అభివృద్ధి సంక్షేమాల కోసం ప్రభుత్వాలపై పోరాటానికి ముందుకు వచ్చిన మణికంఠను అభినందించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలను చూడలేక తాను పోలీస్ ఉద్యోగాన్ని వదిలి చాలా సంవత్సరాలు సర్వీస్ ఉన్నప్పటికీ బీసీ ఉద్యమంలోకి వచ్చానని మణికంఠ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు రాజు నేత, రామ్దేవ్ మోదీ, భాస్కర్, వంగలి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు దొరకడమే కష్టం. ఉద్యోగాలు దొరికితే వదిలిపెట్టాను అంటున్నారు. ఆస్థానం వదిలిపెట్టారు కానీ ఉద్యోగాలు అన్నారు. తృణప్రాయంగా కోసం పోరాడతానని చెప్పి వచ్చిన మణికంఠకు మనసారా అభినందిస్తున్నారు. ఇంకా చాలా మంది ఉద్యోగులు కూడా ఫోన్ చేస్తున్నారు. మణికంఠలాగా మేము కూడా రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో పాల్గొంటామని. వచ్చేది బీసీల రాజ్యమే. అందుకే మా వాటా కోసం అన్ని సమాజంలోని అన్ని సామాజిక వర్గాలు గుర్తించాలి. 76 ఏళ్ల ఇది ప్రజాస్వామ్యం. ఒక్కసారి కూడా బీసీలకు ముఖ్యమంత్రి పదవి రాలేదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ తప్ప బీసీలకు ముఖ్యమంత్రి కావాలని అందరి తరఫున మరియు ప్రత్యేకంగా ఆర్ కృష్ణన్న గారి తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. చెప్పు 10 లక్షలు ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షలు ద్వారా ఫెడరేషన్ల ద్వారా 12 ఫెడరేషన్ల ద్వారా ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదు. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? ప్రతి ఒక్కరికి మేము 10 లక్షల రుణం ఇస్తాం, బీసీ బంధు పథకం పెడతామని కామరేట్లో డిక్లేర్ చేశారు. కాంగ్రెస్ గెలిచిన నుంచి బీసీ ప్రజలంతా ఊళ్ళల్లా మాకు 10 లక్షలు వస్తాయని పగటికారాలు కట్టున్నారు. వీళ్ళేమో తెల్లబట్టలు వేసుకొని ఇక్కడ భూములు కబ్జాలు పెడుతున్నారు. కబ్జాలు పెట్టుకుంటా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు. బీసీ ప్రజలను పట్టించుకోవడం లేదు. బీసీలు బిచ్చగాళ్ళు కాదు, వాటాదారులు. ఎట్టి పరిస్థితుల బీసీలకు కార్పొరేషన్కు రుణాలు ఇవ్వకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇంకొక విషయం, ఈరోజు రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉంది. అందులో భాగంగా అనేక మంది ఉద్యోగులు రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో చేరుతున్నారు. ప్రధానంగా మణికంఠ పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగం వదులుకొని బీసీ ఉద్యమంలోనికి వచ్చాడు. నేను బీసీ ఉద్యమం చేస్తా, బీసీలకు అన్యాయం జరుగుతుంది, నేను సహించను, బీసీలకు పోస్టింగ్స్ లోపల, ప్రమోషన్ల లోపల, ప్లేస్మెంట్ లోపల బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలను చిన్న చూపు చూస్తున్నారు, మన రాజ్యం రావాలి, మనోళ్ళు ముఖ్యమంత్రి కావాలని ఒక మంచి ఆశయంతో మణికంఠ రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో సాహసంతో దుంకాడు. నేను ఇతర బీసీ ఉద్యోగులకు కూడా చెప్తున్నా, మీరు అలా పరక చేపలు పట్టుకుంటా ఉండు కంటే. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మేమందరము 2007 సంవత్సరం నుంచి గత 17 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటాలకు నేడు జరుగుతున్నటువంటి విషయాలను చూస్తే ఒక కంట కన్నీరు వస్తూ ఉంది. ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, తర్వాత జయశంకర్ గారు కన్నటువంటి కళలు ఏవైతున్నాయో అవన్నీ కూడా నీరు గారిపోతూ ఉన్నాయి. వాళ్ళు ప్రత్యేక సామాజిక తెలంగాణ ఏదైతే కోరుకున్నారో, అంటే అన్ని వర్గాలు సమానంగా తెలంగాణ రాష్ట్రంలో ఎదగాలని ఆనాడు కన్నటువంటి కళలు నేడు పరిపూర్ణం కాలేదు. కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొన్ని వర్గాలు మాత్రమే
ఈరోజు బాగుపడ్డాయి తప్ప మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడ కూడా బాగుపడినటువంటి చరిత్ర లేదు. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి మరో పోరాటంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్ కృష్ణన్న గారు మళ్ళీ ఎంపీగా రావడం చాలా శుభసూచకం. ఎందుకంటే ఈరోజు మిగిలినటువంటి ఏవైతే బీసీలకు డిమాండ్లు ఉన్నాయో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, చట్టసభల్లో బీసీలకు రావాల్సినటువంటి 56% పైగా వాటా ఏదైతే రావాలనో దాని మీద మరింత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడానికి ఈ మార్గం సుగమైంది. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మిగిలింది కేవలం ఒకే ఒక ఉద్యమం. ఇప్పుడు మనకు 76వ స్వతంత్ర దినోత్సవం రాబోతుంది కాబట్టి 75 స్వతంత్రాలు జరిగినటువంటి మన భారతదేశ చరిత్రలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏనాడు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు. ఇది సిగ్గుచేటైనటువంటి విషయం. బీసీలను ఎక్కడికక్కడ అణగదొక్కాలనేటువంటి కుట్ర అప్పుడు జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని ముఖ్యమంత్రి కానియకుండా ఇప్పుడు కూడా జరుగుతుంది. కాబట్టి 100% రాబోయే రోజుల్లో మిగిలిన ఏకైక ఉద్యమం బీసీ ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఉద్యమం. బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా ఏదైతే ఉందో 60% ఆ వాటా దక్కాలి. ఎమ్మెల్యేలు ఉండాలి, సర్పంచులు ఉండాలి, ఎంపీటీసీలు ఉండాలి, జెడ్పీటీసీలు ఉండాలి. ఈ నినాదంతో మన ఆర్ కృష్ణన్న చేస్తున్నటువంటి పోరాటంలో మాలాంటి మలిదశ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా అడుగు కదలడానికి రాబోయే రోజుల్లో మరో ఉద్యమాన్ని అన్నతో పాటు కలిసి చేయడానికి ముందుకొస్తున్నాం. ఈ సందర్భంగా మన మిత్రుడిని మణికంఠ గారిని తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆర్ కృష్ణన్నతో పాటు నడవడానికి వస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. మణికంఠ, మాది నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి మాది. నేను తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాల కోసం 6వ జోన్ కోసము అన్యాయం జరుగుతుందని మేము తెలంగాణ కోసము ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఎప్పుడైతే అడుగు పెట్టినామో అప్పటి నుంచే మాకు అన్యాయాలంటే ఏందో తెలిసింది. చదువుకునే వయసులో డిగ్రీ వరకు మాత్రం ఏ విషయాలు ఇక్కడ తెలియలేదు. ఉస్మానియా యూనివర్సిటీలోకి ఎంట్రీ అయిన తర్వాత నీళ్లు అంటేంది, నిధులు అంటేంది, నియామకాలు అంటేంది, అక్కడ జరుగుతున్న అన్యాయాలు ఏంటివి, ప్రతి ఒక్కరం మేము ఉస్మానియాని ఎందుకు ఎంచుకున్నామంటే ఉద్యోగాల కోసమే ఉస్మానియాని ఎంచుకున్నాం. కానీ ఆ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఆ మట్టి వాసన, అక్కడ ఆ గడ్డ మీద అడుగుపెట్టిన తర్వాత చరిత్ర ఏంది అనేది మాకు తెలిసిపోయింది. మనకు జరుగుతున్న అన్యాయం ఎక్కడ ఏ రకంగా మనం ఏ రూపంలో ఉంటుందనేది మాకు తెలిసిపోయింది. ఒకటి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ముందు దారిలోనే ఆర్ కృష్ణన్న ఆపిస్తుంది. మేము అక్కడ వస్తుంటే ఆర్ కృష్ణన్న దగ్గర జనాలు కార్లు ఆపిపోతున్నారు. ఏంది ఇక్కడ ఏమైనా మీటింగ్ జరుగుతుందా అని నాకు తెలియక నేను అడిగితే, లేదు ఇది ఆర్ కృష్ణయ్య ఆఫీసు, ఆయన బీసీలకు పెద్ద అనే ఒక మాట వచ్చింది. ఆ దర్బార్లో అన్న ఎట్లుంటాడో చూద్దామని చెప్పి మేము ముందుకు పోయి మళ్ళా ఛాయ్ తాగి మళ్ళీ ఒకసారి చూసొద్దాం పాని పోతే అన్న దగ్గర మొత్తం జనాల మీద జనాలు, సమస్యల మీద సమస్యలు. అయ్యో మనకి ఇంత జరుగుతుందా, హైదరాబాద్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ కేంద్రంగా చూద్దాం అనుకుంటే అన్న దగ్గర ఇంత సమస్యలు ఇంత కోసం కొట్లాడుతున్నారంటే మా తెలంగాణలో ఇంకా ఇంత జరుగుతుందా అనేది మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అన్న గురించి మేము తెలుసుకున్నాం. దాని తర్వాత అన్న ఏ కార్యక్రమం చేసినా కానీ మా తాతల నుంచి, మా మామల నుంచి, మా కుల బాంధవుల నుంచి ఎంతోమంది అన్న దగ్గరికి తర్వాత కాలక్రమేణా వచ్చేసారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యోగాల కోసం ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నామో అప్పుడు మాకు పోలీసు నియామకాల అవకతవకల గురించి రాష్ట్రం మొత్తం అట్టుడికే స్థాయికి మేము తెలంగాణ కీలకంగా మేము పోరాటం చేసినాం. ఆ దాడిలో భాగంగానే మా తెలంగాణ ఉద్యమం అనేది ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మా మలిదేశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. దానికి కూడా మేము ఆర్ కృష్ణన్న దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా జరుగుతుంది, ఈ పోలీసు నియామకాలు ఇట్లుందంటే ఏదైనా సరే పోదాంపా బిడ్డ, మీ అంబటి నేనున్నా, ఏదైనా సరే అన్నా అంటే నీకేం కావాలి అని మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్న దగ్గర నుంచే మేము అన్ని పాఠాలు నేర్చుకున్నాం. దాని తర్వాత కూడా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మేము ఏదైతే మనకు కావాలి అనుకున్న ఉద్యోగాల కోసం కొట్లానేమో దాని తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా మేము అన్న వెంబడే ఉన్నాము. మన బీసీలకు జరుగుతున్న అన్యాయాలు, విద్యార్థులకు, కార్మికులకు, కర్షకులకు, ఉద్యోగస్తులకు,
మనకు చదువుల కోసం వేరే దేశాలకు వెళ్ళాల్సిన పిల్లలకు కూడా అక్కడ వాళ్ళకు స్టైఫండ్ కూడా రావట్లేదు. కాబట్టి మనకు బీసీ కమ్యూనిటీలో ఎంత కార్పొరేషన్ల గురించి కూడా అక్కడ ఉండే బడ్జెట్ గురించి కూడా చాలా అన్యాయం జరుగుతుంది. ప్రస్తుతం స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్ల కోసం చాలా అన్యాయం జరుగుతుంది. దానికోసం మన కృష్ణన్న చాలా పోరాటం చేస్తుండు. విద్యార్థులకు ఈ రోజు వరకు కూడా స్టైఫండ్ లేదు, స్కాలర్షిప్ లేదు, ఏ విధమైన కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా అత్యంత దారుణంగా మేము ఆ లాఠీలు తిని ఏ దానికైనా ముందడుగు వెనకడుగు వేయకుండా ముందడుగు ఉండి తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మనకు అన్యాయం జరుగుతుంది, మన హక్కుల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. మనకు ఏదైతే రిజర్వేషన్లు కావాలనుకుంటున్నామో అది కేవలం ఆర్ కృష్ణన్న వెంబడి ఉంటేనే, ఆయన అడుగులో అడుగు వేస్తేనే మనం ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. కాబట్టి మనకు జరుగుతున్న అన్యాయాల మీద అన్న వెంబడి ఉండి పోరాటం చేయాలని నేను కంకణం కట్టుకొనే నాకు ఏదైతే పోలీసు ఉద్యోగం ఉందో దానికి నేను రాజీనామా సమర్పించి దాన్ని అమలు చేసుకున్న తర్వాతనే అన్న వెంబడి నేను ఆ అన్న బాటలో నడవాలని నేను ముందుకొచ్చాను. అందరికీ నమస్కారం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.